నమస్తే. శ్రీ పరంజ్యోతి అద్భుతం. మేము కేరళలోని త్రిశూరికి చెందిన జయ శ్రీజిత్ బాబులము. శ్రీ పరంజ్యోతి మా కుటుంబానికి సంరక్షకుడిగా ఇంకా మార్గనిర్దేశకునిగా ఉన్నందుకు ధన్యవాదములు. నేను చాలా సంవత్సరాలుగా భగవద్ధర్మంలో ఉన్నాను. నా జీవితంలో శ్రీ పరంజ్యోతి యొక్క అపారమైన ప్రేమను, సంరక్షణను అనుభవించాను. నా కుటుంబం పట్ల శ్రీ పరంజ్యోతి యొక్క అక్కరకు సంబంధించి నా అనుభవాన్ని కృతజ్ఞతతో పంచుకోవాలని అనుకుంటున్నాను. మానసిక వికలాంగుడైన నా కొడుకు గురించి మేము ఎప్పుడూ అనిశ్చలతతోనూ ఆందోళనతోనూ ఉండేవారము. మేము మధ్యతరగతి కుటుంబం అయినందున అతని చికిత్స కోసం లేదా భవిష్యత్తులో పొదుపు కోసం ఎక్కువగా ఖర్చు చేయలేకపోయాము. మా ఆర్థిక స్థితి మెరుగుపడాలని మేము ఎప్పుడూ శ్రీ పరంజ్యోతిని ప్రార్థించేవాళ్లము. గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారిని నిర్మించడానికి మా ప్రాంతం చుట్టూ భూమిని సేకరించడం ప్రారంభించింది. వారు మా ఆస్తి నుండి కాకుండా మా పొరుగున ఉన్న భూమిని కొలిచి సర్వే చేశారు. జాతీయ రహదారి కోసం సేకరించే భూమికి చాలా మంచి పరిహారం అందించబడింది. ఇది విన్నప్పుడు జాతీయ రహదారి కోసం మా ఆస్తి నుండి భూమిని సేకరించినట్లయితే మాకు కూడా భూమి ధరగా తగిన మొత్తం లభిస్తుందని నేను అనుకున్నాను. చివరి రోజున జాతీయ రహదారి కోసం తిరిగి సర్వే జరిగింది. అప్పుడే ఇక్కడ గొప్ప అద్భుతం జరిగింది. సవరించిన సర్వేలో జాతీయ రహదారి మార్గం మా ఆస్తి ద్వారా దారి మళ్లించబడింది. మాకు 20 లక్షల రూపాయల చెక్కు జారీ చేయబడింది. ఇది నా సమస్యలు ఇంకా చింతలన్నింటినీ తక్షణమే పరిష్కరించిన నమ్మశక్యం కాని అద్భుతం. ఇంతటి అద్భుతాన్ని చేసిన శ్రీ పరంజ్యోతి బంగారు పాదకమలాలకు అనంత కోటి ప్రణామములు.